హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దోసకాయతో పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ పచ్చడి మిక్సీలో వేసుకున్నా సరే రోటి పచ్చడి కన్నా ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని ఈ పచ్చడి ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దోసకాయ ముక్కలు వేసుకొని అవి మగ్గేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ దోసకాయలతో పాటు ఒక 6-7 దొండకాయలు ఉంటే అవి కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. దోసకాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకొని వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.